నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు. అర్చక సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల్ల ప్రదర్శన, పసుపాల ప్రదర్శన పోటీలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. తెనాలి మార్కెట్ యార్డ్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు కన్వీనర్గా గత కొన్నేళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు సేంద్రియ పాలపళ్ళు నుండి సీరియస్ వరకు వివిధ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. వీటితో పాటు వ్యవసాయం, పాడిని ప్రోత్సహించేలా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే ఏడాదిలోపు వయసున్న దూడలకు అందాల పోటీలు, ఆవుపాల పోటీలను నిర్వహించనున్నారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల పాటు జరిగే పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతిరోజు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్చకులకు అందవలసిన సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా గల శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అర్చక సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ఈ విధంగా అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని సుమారు 90,000 అర్చక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అర్చకుల సమస్యలపై పోరాటానికి రాష్ట్రంలో ఏర్పడిన అర్చక జేఏసీ ఏర్పాటుకు అర్చక సేవా సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. అర్చకులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని, సనాతన హిందూ సాంప్రదాయ పరిరక్షణకు అర్చక సేవా సంఘం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం గత 5 సంవత్సరాలుగా అర్చకుల భవిష్యత్తుని కాలరాశారని అన్నారు. అర్చకుల సంక్షేమ నిధి నుండి అర్చకులకు ఇచ్చే ఉపనయన గ్రాంటు, వివాహం, విద్య, గృహ నిర్మాణ రుణములను, వైద్య, పదవీ విరమణ, మరణ భృతులను ఇచ్చే మొత్తాన్ని 50% తగ్గిస్తూ అమలు చేయడాన్ని హేయమైన చర్య అన్నారు. 50% తగ్గించిన సంక్షేమ పథకాలన్నీ 100% పునరుద్ధరించవలసిందిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి కమిషనర్ చంద్రమోహన్ను కలిసి చర్చించగా సంక్షేమ పథకాలన్నీ యథావిధిగా అమలు పరిచేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీ ప్రకారం అర్చకుల కనీస వేతనం 15,000 రూపాయలు, ధూపదీప నైవేద్య పథకానికి 10,000 రూపాయలు, వేద పండితుల నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు జీవో ఇస్తూ వెంటనే అమలు చేయడంపై అర్చకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆలయ సాంప్రదాయాలలో అధికారుల ప్రమేయం లేకుండా జీవో విడుదల చేయడం హర్షణీయమన్నారు. గడిచినటువంటి ఒక 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో అర్చకులంతా కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సమస్యల కోసం, ఈ పరిష్కారం కోసం చివరికి మనం హైకోర్టు వరకు కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే వచ్చినాయి. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనం 15,000 రూపాయలకి పెంచుతూ జీవన్ రిలీజ్ చేయటం, అదేవిధంగా ధూపదీప నైవేద్య పథకానికి సంబంధించి 10,000 రూపాయలకు పెంచుతూ జీవన్ రిలీజ్ చేయటం, అదేవిధంగా వేద విద్యార్థులకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలని ప్రకటించడం, కేవలం ఇది ప్రకటనలకు పరిమితం కాకుండా వెంటనే ఏదైతే జీవో రిలీజ్ చేశారో దాని ప్రకారం వెంటనే అమలుకు నోచుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అర్చక కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషాన్ని. సమావేశంలో ఏపీ అర్చక జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ శేషాచార్యులు, రాష్ట్ర నాయకులు
ఆమంచి రవికుమార్, బృందావనం రాధాకృష్ణమూర్తి, గొట్టిపాళ్ల కృష్ణమాచార్యులు, దివి శేషుబాబు, పరాశరం జగన్మోహన్, యనమదుల ఆంజనేయులు, పెద్దింటి ఫణి రాజేంద్ర కుమార్, నందివిలుగు శేషగిరిరావు, జిల్లా నాయకులు రొంపిచెల శోభనాచల లక్ష్మీ నృసింహాచార్యులు, చెంగోళం శేషాచార్యులు, బృందావనం గోపీచంద్, మేడూరి శ్రీనివాసమూర్తి, వడ్డమూన రామాచార్యులు, రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయాల్లో వైదిక విధులు నిర్వహించే విషయంలో అర్చకుడి యొక్క ప్రమేయం లేకుండా అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఇష్టానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించమని ఒత్తిడి చేయడం అనేది అర్చకుల మీద జరిగింది. దానివల్ల ఎన్నిసార్లు వాళ్ళు మొరపెట్టుకున్నా దాన్ని సక్రమమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అర్చకులు. చాలా కాలంగా ఉన్నటువంటి అపరిష్కృతమైన ఈ సమస్యని కూటమి ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేయడం ద్వారా దేవాలయాల్లో వైదిక కార్యక్రమాలు నిర్వహించే విషయంలో అర్చకుల కమిటీ, వైదిక కమిటీకే అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళదే తుది నిర్ణయంగా ప్రకటిస్తూ ఒక జీవోని ఇష్యూ చేశారు. దానివల్ల దేవాలయాల యొక్క వైదిక కార్యక్రమాలు చాలా నిరాటంకంగా ఇబ్బందులు లేకుండా జరిగిపోవడానికి ఏర్పాటు జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. అర్చక సమస్యల మీద గత 50-60 సంవత్సరాల కిందటి తెనాలిలో డివి రంగనాథాచార్యులు గారు రాష్ట్ర అర్చక కాంగ్రెస్ నాయకులుగా ఉండి వారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ తర్వాత రామాచార్యులు గారు చేశారు. ఆ తర్వాత గత సంవత్సరం నుంచి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా తెనాలి నుంచి తీసుకోవటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ అర్చక సమస్యల మీద రాష్ట్ర అధ్యక్షులుగా నాకు తెలిసినంత వరకు న్యాయం చేయటానికి, అర్చక లోకానికి ఏ ఇబ్బంది లేకుండా సమస్యల మీద పోరాటం చేయటానికి సంసిద్ధుడిగా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అర్చకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో మాకు బెనిఫిట్ చేస్తున్నారు. తెనాలి మండల నందివెలుగు గ్రామంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మదీనా మసీద్ వద్ద ననపనేని బసవపునయ్య లింగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రంజాన్ పండుగ పురస్కరించుకొని తోఫా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అజమతుల్లా, ఎస్కే సుబానీ, బుజ్జి, అక్బర్, మౌలాలి, మెహబూబ్, సుబానీ తదితరులు పాల్గొన్నారు. एक ही मैं वादा किया था आप लोगों के लिए, जो यहाँ पे काम करना है, शादी खाना बनाना है और आपको 2-3 छोटे तकलीफ रोडों के बारे में या साइड का नाले के बारे में, पानी के बारे में, सब याद है मेरे को, मैं नहीं बोला। मैं रमज़ान के महीने में आप सब लोग बहुत ही प्यार और मोहब्बत से हर एक के देखभाल के लिए कभी भी सोचते रहते, गरीबों के लिए ज़रूर करना चाहिए। तो ये तोहफा के साथ मैं आपको वादा कर रहा हूँ, मैं अभी बसोपुने साहब बोले कि 40 लाख का एस्टिमेशन बनाए बोल के, अब उतना पैसे सडनली कहाँ से लाऊं मेरे नहीं मालूम, मगर शादी का ना जरूर बनाने उसका जिम्मेदारी मैं लेता हूँ। मैं इसी हालत में मैं बना के आपको दूंगा, कितना होता क्या है एस्टिमेशन फिर दोबारा एक बार चेक करेंगे, मगर इंशाल्लाह जरूर अपन बना के शादी का ना जरूर कंप्लीट करेंगे। ठीक है, आप सब लोगों को ईद मुबारक, और एक बार आपको माफी चाह रहा हूं, मैं इतना देरी से आया सोचते को बहुत बहुत शुक्रिया। दूसरा छोटा बच्चा भी जाके बोलेगा तो उसको है ना समझा के जो चाहिए वो देता हूं करके बोलते हैं। हमें परसों तेनाली गया था, हमें बोले नहीं, हमें क्या है तोहफा देने के लिए आना साहब बोले, तो उन्होंने क्या बोले, पहला तुम्हारा शादी खाना मैं करने के लिए वादा करीम था, वो पहले मैं वो पूरा करना करके उनके साथ में रहते ना पीए साहब को लिखा है। अभी
मनोहर साहब जरा बात करना करके हमें ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగే ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్లబల ప్రదర్శన మరియు పసుపాల ప్రదర్శన పోటీలను జయప్రదం చేయాలని పట్టణ టీడీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం వరకు తెనాలిలో మునుపెన్నడూ లేని విధంగా జరిగే ఈ ఎడ్లవాల ప్రదర్శన మరియు పసుపాల ప్రదర్శన పోటీలకు రైతులు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు జరగబోతూ ఉన్నాయి. రేపు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు, అట్లాగే వ్యవసాయ విజ్ఞాన స్టాల్స్ని నక్కా ఆనంద్ బాబు గారి చేతుల మీదుగా రేపు ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు దిగునవుతుంది, 10 గంటల వరకు జరుగుతుంది. ఇందులో 2 పళ్ళ విభాగం అని, 4 పళ్ళ విభాగం అని, 6 పళ్ళ విభాగం అని, అట్లాగే సబ్ జూనియర్స్ అని, జూనియర్స్ అని, సీనియర్స్ అని చాలా ఉత్కంఠగా జరుగుతుంది. ఈసారి కొత్తగా సీనియర్స్లో మొట్టమొదటి ప్రైజ్ బ్రహ్మాండమైన బుల్లెట్ పెట్టారు. ఆ పాల ప్రదర్శన కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అది కూడా వచ్చి అందరూ తిలకించి రైతు అన్నలందరూ కూడా వచ్చి అందరూ ఈ జయప్రదం చేయాలని చెప్పాను. అందులో వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఉంటాయి కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగపడే పరికరాలు అవన్నీ కూడా ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా తిలకించాల్సి అని చెప్పని కోరుకుంటూ 29వ తేదీ ఉదయం 9 గంటలకల్లా తెనాలిలో ఉన్న 40 వార్డులు, తెనాలి నియోజకవర్గంలో ఉన్న 40 గ్రామాలు, ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయమని స్టేట్ పార్టీ ఆదేశం. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంతకుముందే చెప్పారు. వారి సూచనల మేరకు రేపు ఉదయం 9 గంటలకల్లా 40 వార్డుల్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని తర్వాత 10 లోపు పార్టీ ఆఫీస్కి వస్తే అన్ని వార్డుల్లో అయిపోయిన తర్వాత మనం కూడా ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకున్నాం. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిపేని హరిప్రసాద్, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, అప్పిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, ఆంజనేయులు, ఫణిదప దుర్గా, దప్పలపూడి శ్యామ్, మూలపూడి వెంకట్, తవా ప్రసాద్, వై సాంబశివరావు, కావేటి వేణు తదితరులు పాల్గొన్నారు. 29/3/2025 సంవత్సరం రేపటి రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గతంలో 7 సంవత్సరాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన గతంలో 7 సంవత్సరాలు నిర్వహించడం జరిగింది. రేపు 8వసారిగా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని వారం రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించుకొని ఏప్రిల్ 4వ తేదీన మన ప్రియతమ నేత, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మన డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా రేపు మార్కెట్ యార్డ్లో 4వ తేదీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.